హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు విశాఖపట్నంలో సంచలనం రేపుతున్నటువంటి హత్య కేసు. శాంతి కుమారి అలియాస్ జెస్సీ తన్ని ఆత్మహత్య చేసుకుందంటూ, అదేవిధంగా హత్య చేశారంటూ అనేక రకాలుగా కూడా ఇప్పుడు అయితే మాత్రం వినిపిస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత ఆర్లో పోలీసులు అయితే మాత్రం కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మనం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాం. అదేవిధంగా శాంతి కుమారి అలియాస్ జెస్సీ ఎవరైతే ఉన్నారో తన యొక్క ఫ్రెండ్స్ తన యొక్క డెడ్ బాడీని చూడడానికి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన గురించి తెలిసిన తర్వాత దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే తమతో కలిసి ఉన్నటువంటి ఫ్రెండ్ ఒక్కసారిగా వాళ్ళ మధ్య లేదు, అది కూడా అతి క్రూరంగా హత్య చేశారు అంటూ వచ్చిన ఒక వార్త వాళ్ళైతే మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మీకు శాంతి కుమారి జెస్సీ ఎలా తెలుసమ్మా? ఫస్ట్ యాక్చువల్లీ నమస్తే అండి, నా పేరు నరేష్ అండి. ఇట్లా శాంతి అండ్ జెస్సీ అని అంటే వాళ్ళ మదర్ గారు షాప్లో పనిచేస్తారు. వాళ్ళతో పాటుగా నేను చేస్తున్నాను. దాంతోపాటుగా చర్చిలో కొలిక్ ఆవిడ, అలాగా పరిచయము. కానీ వాళ్ళైతే చాలా డీసెంట్ ఫ్యామిలీ మేడం. వాళ్ళైతే ఎవరికి కూడా హానికరం చేసే మనుషులైతే కాదు. చాలా మంచి పద్ధతి అయిన ఫ్యామిలీ. అయితే ఎందువల్ల అలా జరిగింది ఏంటనేది ఎవరికీ తెలియదు, కానీ చాలా కిరాతకంగా చేశారు మేడం. ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళాను, కేజెచ్కి వెళ్ళాను. ఆ కేజెచ్కి వెళ్ళి చూశాను. ఆ కేజెచ్కి వెళ్ళి చూసి చాలా దెబ్బలు కూడా ఇక్కడ కొట్టేయడము, నెక్స్ట్ ఇదంతా గోల్తో గిచ్చేయడము, కాలు కాడ కట్ చేసేయడము, నెక్స్ట్ హ్యాండ్ కూడా కట్ చేసేసారు. చాలా అంటే అది హ్యాంగింగ్ అయితే కాదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ మార్టంలో కూడా అక్కడ చేసే వాళ్ళు మాట్లాడాను. ఆల్రెడీ మాట్లాడితే వాళ్ళు అన్నారు అదేంటి హ్యాంగింగ్ కాదు, అదేది జస్ట్ మర్డర్ అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. కానీ ఒకటి మేడం, రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దేవుడికి భగవంతుడికి తెలియాలా, కానీ మాకైతే న్యాయం కావాలి మేడం. మాకైతే న్యాయం చేస్తారని మీరంతా కూడా, ఈవెన్ నువ్వు గర్ల్ బి, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీ ఫ్రెండ్స్ తో నువ్వు సేఫ్ గా వెళ్ళగలవా? ఇంకా లేదు, వెళ్ళలేను. నాకు జెస్సీ ఒక 4 years గా తెలుసు. దాంతో పాటు అక్కడ లోపల ఉన్న ఆ పీపుల్ కూడా నాకు దాంట్లో 3 తెలుసు. నాకు కూడా వాళ్ళు నాకు 3-4 years గా తెలుసు. వాళ్ళు ఏదో ఒక గొడవ తెస్తూనే ఉంటారు ఎప్పుడు. మేమంతా ఇక్కడ తెన్నేటి పార్క్ ఆపోజిట్ వ్యాలీలో పరిచయం మాకు అందరికి. అక్కడ అమ్మాయి లక్ష్మీ సంజన, వాసుపల్లి సాయి అండ్ జశ్వంత్, నర్వ సాయి, వీళ్ళు నలుగురు తెలుసు నాకు. మిగతా ఇంకా చాలా మంది సాయిలు ఉన్నారు అక్కడ, చాలా మంది పేర్లు చెప్పారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాను. చూస్తే వాళ్ళని గుర్తుపడదు. కానీ వీళ్ళ 4లో నర్వ సాయి అయితే ఎప్పుడు జెస్సీకి మంచిగానే ఉండేవాడు. కానీ వీళ్ళ ముగ్గురు అయితే వాసుపల్లి సాయి, జశ్వంత్, లక్ష్మీ సంజన కరెక్ట్ పీపుల్ కాదు. లక్ష్మీ సంజన ఎప్పుడు నీ ఫ్రెండ్ కి నువ్వు బౌన్ చేయలేదా? వద్దు ఆ పీపుల్ తో చెప్పాను. ఒక 4 months బ్యాక్ ఇలానే వాళ్ళతో బయటకు వెళ్ళి స్నాప్ పెట్టానంటే, ఒక 2 years బ్యాక్ నాకు కూడా సేమ్ ఈ పీపుల్ తోనే గొడవ అయింది. వాళ్ళతోనే తిరుగు. అంటే ఏ విధంగా? అంటే కావాలని చెప్పి గొడవ పెట్టుకుంటారు వాళ్ళు. ఏదో ఒక టాపిక్ చూస్తారా? తాగుతారు. ఆ అమ్మాయి మాకు పరిచయం అయినప్పుడు మైనర్ గానే ఉన్నది. అప్పుడే చాలా ఎదవేషాలంతా వేసేది. ఇంకా ఫ్రెండ్ ఎవరైతే లక్ష్మీ సంజన అలానే ఉండేది. జశ్వంత్ ఇంకా వాసుపల్లి సాయి వాళ్ళందరూ కలిసే తిరిగేవాళ్ళు. ఏ గొడవ అయినా కూడా వాళ్ళు అందరూ కలిసే ఉండేవాళ్ళు. అంటే ఒక రూమర్, వీళ్ళిద్దరు లవ్వర్స్, సాయి అనే అబ్బాయిను శాంతి కుమారి, అంటే గుడ్ రిలేషన్ ఆర్ బ్యాడ్ రిలేషన్. అంత ఫ్రెండ్ కాబట్టి ఒక నలుగురు తన్ని అంతలా హింసిస్తున్నా ఒక్కరైనా సరే వద్దురా అది మన ఫ్రెండ్ అనేసి అనలేదంటారు. ఎందుకు ఎమోషన్? అక్కడ ఉన్న బ్యాచ్ అలా ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే బ్యాచ్. వాళ్ళు తిరిగేదంతా. నువ్వు ఒక ఫ్రెండ్వి, నీ ఫ్రెండ్కి ఇలా అయిందని తెలిస్తేనే నువ్వు అంత దూరం నుండి వచ్చావు. అంటే ఒక అమ్మాయిగా కేసులకు రావడానికి, అంటే ఇలాంటి స్టేషన్కి రావడానికి ఇబ్బంది పడతారు. కానీ నువ్వు ఒక ఫ్రెండ్ గా నీ ఫ్రెండ్ కోసం వచ్చావు. అదే ఫ్రెండ్ ఆలోచన అక్కడ ఉన్న అమ్మాయికి ఎందుకు నా ఫ్రెండ్ ని ఇలా అంటున్నారు? సరే చూడదు. ఫస్ట్ అమ్మాయి నాకు పరిచయం అయినప్పటి నుంచి అమ్మాయి దగ్గర నుంచి నేను బ్యాడ్ సైడే చూసా. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుతుంది, కానీ లేదంటే బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ అలా చేసేది. వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు 1 రూపీ ఇస్తారు. బయట వచ్చి అందరి దగ్గర పట్టుకొని తినేవాళ్ళే వాళ్ళు. ఆ 3 members నాకు అలా ఉండే వాళ్ళని ఇంకెందుకు నమ్ముతాం? అప్పటికి నేను చెప్పాను జెస్సీకి, ఇలా వద్దు వాళ్ళతో, అయినా ఎందుకు తిరుగుతున్నావు అంటే, అమ్మాయి అనింది వాళ్ళు ఏం అనట్లేదు, వాళ్ళు నాతో మంచిగానే ఉన్నారు అని చెప్పింది. అప్పుడు గొడవ పడి నేను మాట్లాడడం మానేసాను. ఒక 4-5 months అయింది నేను మాట్లాడి కూడా. ఇద్దరం మాట్లాడుకోవడం మానేసాం. ఈ గొడవ వల్ల, వీళ్ళ వల్లే మాట్లాడుకోవడం మానేసాం. ఇంకా సడన్ గా ఆఫ్టర్నూన్ నాకు వేరే అమ్మాయి కాల్ చేసి చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళావు నీ ఫ్రెండ్ ని చూడడానికి? నేను క్రిమేషన్ హాల్ కి వెళ్ళాను డైరెక్ట్ గా. ఎలా ఉంది అంటే? ఎప్పుడు వెళ్ళేసరికి క్రిమేషన్ అయిపోయింది.
నేను వచ్చేసరికి అయిపోయింది, వీళ్ళు వెనక్కి కూడా వచ్చేసారు. అక్కడికి వెళ్ళి విజిట్ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎస్ నాన్న, మీరంతా కూడా ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుండో కూడా. కానీ ఒక్కసారిగా ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న తగాదాలు అనేవి కామన్. కానీ ఇంతలా హత్యలకి అంటే ఇలాంటి సంఘటనలకి దారి తీయకూడదు. కానీ అటువంటి సంఘటన కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేసేది కూడా లేదు. క్షణికావేశం కావచ్చు, లేదంటే ఇక అసలు నీకు శాంతి కుమారికి ఉన్న రిలేషన్ ఏంటి? శాంతి కుమారి గురించి నీకు ఏం తెలుసు అంటే ఏం చెప్తాను? తను అందరికి చాలా మంచి ఫ్రెండ్ అండి. అందరినీ చాలా బాగా చూసుకుంటది. అసలు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మా ఇద్దరిది. చాలా బాగా చూసుకుంటదండి అందరినీ. చాలా గుడ్ బిహేవియర్. అలాంటిది ఆ అమ్మాయిని అసలు అలా ఎలా కొట్టి చంపారో మాకు అర్థం కావట్లేదు. అసలు అందరితో అంత మంచిగా ఉంటది. ఒక 10 మంది 20 మందికి నుంచొని సమాధానం చెప్పే అంత ధైర్యవంతురాలు ఆ అమ్మాయి. 10 మంది 20 మంది కానీ నుంచొని సరే సమాధానం చెప్తుంది. అంతలాగా చాలా చాలా మంచి అమ్మాయి అండి. అసలు ఆ అమ్మాయిని అలా ఎలా కొట్టి చంపేశారో అదే అర్థం ఫ్యామిలీ కావట్లేదు. కూడా చాలా ఇన్నోసెంట్ గా, వాళ్ళ మదర్ ఇంకా మాటలు రావట్లేదు, వాళ్ళ సిస్టర్ అయితే ఇంకా నేను ఎవరిని పిలాలి అనేసి అంటుంది. సో ఇంత మంచి అమ్మాయి ఎందుకు తను ఇప్పుడు నీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్ కూడా చెప్తుంది వాళ్ళు ఎప్పటి నుండో కూడా మంచి బిహేవియర్ కాదు వాళ్ళతో వద్దని. సో నువ్వు ఎప్పుడు నువ్వు బ్రదర్ అనేసి అని అంటున్నావు కదా, ఎప్పుడు తనకి చెప్పలేదా వద్దు వాళ్ళతో ఫ్రెండ్షిప్ రిలేషన్ కట్ చేసుకొని పక్కన ఉన్న అమ్మాయి కూడా మంచిదే కాదు, రేపొద్దున ఎప్పుడైనా సరే మనకి రిస్క్ అని నువ్వు తనకి ఒక బ్రదర్ గా తనకి ఇన్ఫార్మ్ చేయలేదా? అంటే తను చాలా అమాయకురాలండి. ఫ్రెండ్స్ అందరూ కూడా నా వాళ్ళు మంచోళ్ళు, అందరూ నన్ను చూసుకుంటారు, అందరూ నా వాళ్ళు అనుకుని ఈ రోజు చావు దాకా తెచ్చుకుంది ఆ అమ్మాయి. అందరూ నా వాళ్ళు అనుకోవడం వల్ల ఇంత దూరం వచ్చింది ఆ అమ్మాయి. ఎందుకు అబ్బాయిల మెంటాలిటీ కావచ్చు, అమ్మాయి మెంటాలిటీ కావచ్చు, ఒకళ్ళని ఎందుకు అలా టార్గెట్ చేసి, అక్కడ అమ్మాయిలు ఉన్నారు ఆ సీన్ లోని, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయి కూడా ఉంది. సో తన ఒక అమ్మాయికి సపోర్ట్ గా ఎందుకు నిలవలేదు? అదేండి, అక్కడ లోపల ఏం జరిగిందో అదే మాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి ఉండి వాళ్ళందరికీ అక్క చెల్లెలు ఎవరో లేరో అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్లని అంత హింసించి కొట్టి అంత దూరం ఎందుకు వెళ్ళారో అదే తెలియట్లేదు మా ఎవరికి కూడా. ఆ లోపల ఇంకొక అమ్మాయి ఉండి కూడా సాటి మహిళగా అసలు ఆ అమ్మాయి అసలు ఎందుకు ఏం చేయలేకపోయిందో అర్థం కావట్లేదు. మాకు తెలిసినంత వరకు సాటి మహిళగా ఉండి అసలు ఆ అమ్మాయి ఎందుకు ఆపలేకపోయిందో తెలియట్లేదు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయిని పీక పట్టుకొని ఆ అమ్మాయి ఎక్కువ దవళ్ల మీద కొట్టిందని చెప్పి మాకు తెలిసిన వరకు, మా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వరకు చెప్తున్నా. ఆ అమ్మాయి ఇంకా ఆడపిల్లగా ఆ అమ్మాయి మళ్ళీ కొట్టిందని చెప్పేసి మాకు తెలిసింది. ఓకే, మీరు ఫ్రెండ్స్ గా రేపు పొద్దున్న ఇంకొక అమ్మాయితో మీరు కలిసి ఎవరినైనా ఇంకా పిలిచే అవకాశాలు ఉంటాయి అంటారా? మిమ్మల్ని నమ్మి రాగలరా అమ్మాయిలతో అబ్బాయిలు కానీ, అబ్బాయిలతో అమ్మాయిలు కానీ? ఎందుకంటే స్వేచ్ఛ కావాలి, మమ్మల్ని పేరెంట్స్ నమ్మట్లేదు అనేసి అని మీరే బయటకు వచ్చి అడుగుతుంటుంటారు. మాకు ఫ్రీడమ్ లేదు, మా క్యారెక్టర్స్ మేము బయటకు వెళ్తే ప్రతిదీ కూడా అనుమానిస్తున్నారు, పేరెంట్స్ కావచ్చు లేదంటే టీచర్స్. సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది, ఇంకా పేరెంట్స్ నమ్ముతారా? పేరెంట్స్ కి ఇంకా నమ్మకం అన్నది కోల్పోద్దండి. ఇప్పుడు దాకా అమ్మాయి అబ్బాయి అన్న చెల్లెలు తిరుగుతున్నారు అనుకుంటే చాలా పర్వాలేదు, అన్న చెల్లెలే కదా, ఫ్రెండ్సే కదా అని అనుకునేవారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఒక అబ్బాయితో ఒక అన్నతో పంపడానికి కూడా ఒక ఇంట్లో వాళ్ళు చాలా భయపడేలాగా ఉంటుంది సిచ్యువేషన్ ఇప్పుడు. మా ఫ్రెండ్సే అమ్మాయిలే కూడా మామూలుగా మేము మంచి వాళ్ళు అయినా సరే మాతో రావడానికి కూడా భయపడే అంత సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. సో అంటే మీ ఫ్రెండ్ కి ఎలా న్యాయం జరుగుతుంది? మా ఫ్రెండ్కి అయితే మాకు జస్టిస్ కావాలండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలు వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష పడాలి. లేదంటే మేము అందరూ ఫైట్ చేస్తాం. అసలు అంత మంచి అమ్మాయిని కొట్టి చంపే అంత స్థితికి వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియట్లేదు. మేము మాత్రం వాళ్ళకి తగిన శిక్ష పడకపోతే మేము ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తాం, మేము ఫైట్ చేస్తాం. ఆ ఫ్యామిలీకి ఎవరు లేరని అనుకుంటున్నారు, మేము అందరూ నిలబడతాం, వీలైతే ఎంత దూరం అయినా సరే వెళ్తాం. మనం చూడొచ్చు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో అంతా కూడా చాలా సపోర్ట్ గా ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఏరియా నుండో లేదంటే ఈ దగ్గర చుట్టుపక్కల ఏరియా నుండో వీళ్ళైతే మాత్రం రాలేదు, చాలా దూరం నుండి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నా ఫ్రెండ్ కి ఇలా అయ్యిందని తెలుసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగినట్టుగా భావించి ఇక్కడికి వచ్చి ఆ పేరెంట్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు చాలా ధైర్యం చెప్తున్నారు. సో ఇదే దీని గురించే మాట్లాడదాం. హైరా, మీది ఎక్కడమ్మా? నాది ఇక్కడ వైజాగ్. ఎస్, మీ ఫ్రెండ్ కి ఇలా జరిగిందని ఎలా తెలిసింది? నాకు కాకినాడ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకి ఫస్ట్ తెలిసి నాకు కాల్ చేశారు. నేను ఫస్ట్ నమ్మలేదు. నేను తిరిగి కాల్ చేద్దామని ఒకసారి చేస్తే నాకు కాంటాక్ట్ తగిలింది, నేను మాట్లాడాను. సో నాకు ఫోన్ వచ్చింది, నేను మళ్ళీ తిరిగి కాల్ చేద్దామన్నా సరే ఆ ఇద్దరు ఆడవాళ్ళకి ఫోన్లు వాళ్ళ పక్కన లేవు. సో నాకు మళ్ళీ కాల్ చేసే అవకాశం రాలేదు. నేను చివరి చూపు కూడా చూడలేకపోయాను వైజాగ్లోనే ఉండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏం తెలియదు ఏం చెయ్యాలో. ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోతేనే వాళ్ళకి అప్పుడు ఏం తెలియలేదు, వేరే వాళ్ళు చూసుకుంటే తప్ప. కొన్ని మేము చూసుకోవడానికి కూడా దేవుడు మాకు ఆ చాయిస్ కూడా ఇవ్వలేదు. ఎప్పటి నుండి తెలుసురా నీకు? నుంచి తెలుసు,
3 years నుంచి ఒకటే ఏరియానా మీరు? కాదు కాదు, తను ఈవెంట్స్ చేస్తుండేది, నేను అందులో మోడలింగ్ చేసేటప్పుడు నాకు అలా పరిచయం అయింది. తన బిహేవియర్ నచ్చి, తను చూసుకునే విధానం, తను ఉండే విధానం నచ్చి నేను ఇంకా అలా నా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాను. అంటే మీరంతా కూడా ఇక్కడ నేను చాలా మందిని బాయ్స్ ని చూసాను, గర్ల్స్ ని చూసాను, చాలా ఫ్రెండ్లీగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా మీరు వాళ్ళని నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరు లేరు. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆడపిల్ల నార్మల్ సొసైటీలో బతకడమే చాలా కష్టం. అదే ఇద్దరు ఆడవాళ్ళని తన భుజాలపైన వేసుకొని వాళ్ళని ఇంతవరకు నెట్టుకుంటూ సాక్కుంటూ వచ్చిందంటే అది ఎంత పెద్ద థింగ్. ఫ్యామిలీ బ్యాక్ బోన్ కూడా, అంటే ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసేదా, మా అమ్మకి నేనే ఉన్నాను, మా నాన్న చనిపోయారు, మా చెల్లి ఎప్పుడు చూసినా మాతో ఎప్పుడు కలిసినా సరే చెల్లికి పెళ్లి చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఎంత సంపాదించాలి, ఇంతే సేవింగ్స్ చేశాను, ఇంకా అమ్మకి ఆరోగ్యం బాగోట్లేదు, డబ్బులు ఎలా తేవాలి, నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుడు చూసినా సరే ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. తన గురించి తను అనుకునేదా నా లైఫ్ మీకు తెలియదండి, మేము కూడా బయటకు వెళ్తే తనేం తినాలో ఆర్డర్ పెట్టుకునేది కాదు, మాకేం కావాలో ఆర్డర్ పెట్టి మాకు తినిపించేది. అలానే ఫ్యామిలీలో కూడా అంతే, తనకు కావాల్సింది తను చేసుకునేది కాదు, వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలో అదే తనకు కావాలనుకుని చేసుకునేది. అలాంటి అమ్మాయి తను. ఫ్రెండ్స్ ని కూడా అసలు ఫ్యామిలీలా చూసుకుంటది మమ్మల్ని, మాకు ఏం కావాలన్నా తనే చూసుకుంటది మమ్మల్ని. ఏ రోజు కూడా తనతో బయటకు వెళ్తే మేము ఏ రోజు కూడా జోబులో నుంచి పైసలు తీసేవాళ్ళం కాదు. ఫ్రెండ్స్ మీరంతా అనేటట్టు, కానీ ఇక్కడ కొంతమంది అంటుంది ఏంటంటే, అంత మంచి అమ్మాయి, ఇంట్లో బర్త్డే పార్టీ అని చెప్పి, కానీ హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకునేంత ఎందుకు అంతవరకు తెచ్చుకుంది? ఆ హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకోవడమే తనకి శాపం పాపం కూడా అయిందా అంటున్నారు ఇప్పుడు. అంతే, ఇప్పుడు నేనున్నానండి, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ అని నేను కొందరు నమ్ముతాను, నేను కొందరితో తిరుగుతాను అంతే. ఇప్పుడు అదే అయిపోయింది, నాకు అర్థం కావట్లేదు ఎలా జరుగుతుందో, మనుషులు ఎలా ఆలోచిస్తున్నారో. చంపడం ఈజీ అయిపోయింది, చనిపోవడం ఈజీ అయిపోయింది, కానీ ఆలోచించడం చాలా కష్టం అయిపోయింది. ఎవరు ఆలోచించడానికి ట్రై చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నమ్మకంతో వెళ్ళింది, అక్కడ ఇంకో అమ్మాయి కూడా ఉందని నమ్మకంతో వెళ్ళింది. అదే అబ్బాయిలు ఉన్నాను రమ్మంటే వెళ్తుందా? వెళ్ళదు కదా. ఇంకో అమ్మాయి ఉన్నదని నమ్మకంతోనే వెళ్ళింది. మరి ఇప్పుడు ఒక అమ్మాయి ఆల్రెడీ రీసెంట్ గానే ఒక ఇన్సిడెంట్, మౌనిక ఇన్సిడెంట్ కూడా ఇంట్లో సేమ్ ఇలానే నేను ఈవెంట్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. కానీ ఇంట్లో పాపం పేరెంట్స్ నా కూతురు ఈవెంట్ కి వెళ్ళింది అనేసి తను మా కోసం కష్టపడుతుందని ఆ పేరెంట్స్ బాధ వర్ణానితీతం. ఇప్పుడు రమ్మ గారు కావచ్చు, ఎవరైతే శాంతి వాళ్ళ మదర్ ఉన్నారో, ఇంట్లో ఒకటి చెప్తున్నారు, కానీ బయటకు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసింది ఇంకోలా ఉంటుంది. సో ఇంట్లో పేరెంట్స్ చాలా నమ్మకంతో పంపిస్తున్నారు, మీరే రైట్స్ అడుగుతున్నారు, మాకు ఇలా స్వేచ్ఛ కావాలి, మాకు పెళ్లి అయిన తర్వాత మా లైఫ్ మేము కోల్పోతామని. సో అలా అంటే పెద్దవాళ్ళు భయం చెప్తే మీరు దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా యూత్ వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీ అమ్మాయిల్ని పేరెంట్స్ సేఫ్ గా బయటికి పంపించగలరా? మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో సేఫ్ గా వెళ్ళి వస్తా నమ్మకం మీలో ఉందా? అదే, ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు కూడా అదే డౌట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ ఆల్సో నాట్ ష్యూర్ దట్ ఐ కెన్ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ నౌ ఆన్. బట్ ఐఎమ్ ష్యూర్ దట్ if at all the parenting ways are there are so many parenting ways where you can raise your child. So first main thing is empathy in humanity. Humans లో empathy ఉండాలి. empathy ఉంటే గనక అసలు ఒక గొడవల వరకు కాదు, చంపుకోవడం వరకు కాదు కదా, చెయ్యి ఎత్తడానికి కూడా ఒకరికి మనసు రాదు. సో ఆ పేరెంటింగ్ వేస్ తప్పు అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇట్ గోస్ బోత్ వేస్. పిల్లలే తప్పు చేస్తున్నారని కాదు, తల్లి